హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది కొబ్బరి చెక్క అండి. గోశాలలో ఆవులకి తినిపించడానికని వెళ్తున్నాం. ఇది నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా ఆవు ఈనిందంటండి గోశాలలో, అందుకని వెళ్ళి ఆవుకు తినిపించి ప్రదక్షిణం చేద్దామని దీన్ని ఇలా సిద్ధం చేసుకున్నాము. రండి గోశాలకు వెళ్దాం. ఇదిగోండి, మమ్మల్ని పెట్టనివ్వట్లేదు అన్నమాట. ఇవి అవే తినేస్తున్నాయి. గిన్నెల్లో వేద్దామంటే కూడా కుదరట్లేదు. ఇదిగోండి బాలాజీ ఇంకా ఆగదు. ఇదిగోండి ఆవు ఈనిందని చెప్పా కదా, ఇదేను బుజ్జి దూడ. ఇదిగోండి నేను దీనికి తినిపించేసి ప్రదక్షిణాలు అయితే చేసేసాను. అయితే మనం దాన్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఆవు ఈనప్పుడు ప్రదక్షిణ చేస్తే మంచిది అంటారు కదా. మనం దానికి ఇబ్బంది కలిగించకుండా అది కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే నేనైతే చేశాను. ఇంకా భూమండలం మొత్తం చేసినట్టు అంట కదండి ఆవుకు చేస్తే. ఇదిగోండి, ఇంకా ఇప్పుడైతే మనం గోమయం తీసుకొని వెళ్దాము. ఈ గోమయంతో నేనైతే ధూప్ స్టిక్స్ చేస్తానండి. ఇప్పుడు ఇది చాలా పవిత్రమైంది కదా, అందుకనే దీంతోనే ఇంట్లో ధూప్ స్టిక్లు మనం వెలిగించుకుంటే బాగుంటుందని తయారు చేసి తీసుకొచ్చాను. ఇదైతే ముందుగా మనం నీట్గా పుల్లలవి లేకుండా ఏరి పెట్టుకోవాలి. ఇది బాగా కలపాలండి. మొత్తం శుభ్రం చేసేసుకొని కలుపుకోవాలి. గోవుకు సంబంధించి ప్రతిదీ కూడా పవిత్రమైనదే కదా. గోపాలు, నెయ్యి, వెన్న అన్నీ పవిత్రమైనవే. అయితే ఏమేం కావాలంటే దీనిలోకి సాంబ్రాణి, అది కూడా మెత్తగా చేసుకోవాలండి, గంధపు పొడి, తర్వాత ఇంకా కర్పూరం, ఇది కూడా మెత్తగా చేసుకొని మనం పెట్టుకోవాలి. కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఆవు నెయ్యి. అయితే ఏ శుభకార్యం జరిగినా కానీ మనం ముందుగా గోవునే కదా పూజించేది. ఈ గోమయంతోనే మనం శుద్ధిలాగా కూడా చేసుకొని మన కార్యక్రమం మొదలు పెట్టుకుంటాము. అంతటి పవిత్రమైందండి గోమయం. ఇదివరకైతే ఈ గోమయంతోనే పిడకల్లాగా చేసి వాటిని కాల్చగా వచ్చిన బూడితో పళ్ళు దోముకునేవాళ్ళు కదా మన అమ్మల కాలంలో. అమ్మలు కాదులే కానీ అమ్మమ్మలు. అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా అవన్నీ చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు మనం ఇది మాత్రం బాగా నీట్గా చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం రెడీ అవి పెట్టుకున్నవన్నీ కలుపుకోవాలి. ఇదిగోండి సాంబ్రాణి వేసుకుని, గంధం, కర్పూరం వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. తర్వాత ఇంకా ఆవు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవడమేను. ఇదిగోండి ఆవు నెయ్యి కూడా వేసాను. ఈ ధూప్ స్టిక్లు తయారు చేసుకొని పెద్ద కష్టమేం కాదండి. ఊరికనే ఎండిపోతాయి. ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వెలిగించిన తర్వాత వచ్చిన నుస్తో కూడా మనం పడేసుకోక్కర్లేదండి. అదంతా చూడబెట్టుకొని దాంతో వెండి సామాను, ఇత్తడి సామాను ఉంటాయి కదా పూజ దగ్గరవి, రాగివి, వాటిని తోముకోవచ్చు. ఏది కూడా వ్యర్థం అవ్వదండి. గోవు నుండి వచ్చిన ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేవేను. ఇదిగోండి, ఇంకా చూసుకుంటా మనం నెయ్యి కావాలంటే వేసుకొని వీటిని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ధూప్ స్టిక్లు గానో, కోన్లు గానో, లేదంటే చిన్న ప్రమిదల్లాగా అదే రౌండ్గా చేసుకొని చిన్న చిన్న పిడకల్లాగా అండి వాటి మీద పెట్టుకొని మనం కర్పూరం వెలిగించుకోవాలన్నా అట్లా ప్రమిదల్లో పెట్టుకొని అట్లా చేసుకోవచ్చు. బాగా నీట్గా రావాలంటే ఒక పైపు తీసుకోనండి, పైపు మొక్క దానిలో పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం చేత్తోనే చేసేసాను అన్నీ. ఇదిగోండి అంతకుముందు తయారు చేసినవి. ఇవైతే చిన్న పైపు లాంటివి చేసి దానిలో తయారు చేసింది అనమాట. ఇట్లా రెడీ చేసి పెట్టుకొని 2 రోజులు ఎండలో పెట్టుకుంటే ఇంకా ఎండిపోతాయండి. ఇంకా మనం అవి స్టోర్ చేసుకొని ఇంట్లో పూజ దగ్గరికి వాడుకోవచ్చు.
ఇంకా దోమల గురించి కూడా వాడుకోవచ్చు. ఆ చిన్న చిన్న ప్రమిదలు ఉన్నాయి కదా, వాటి మీద 2 వేపాకులు కానీ అట్లా కానీ పెట్టుకొని ఇంకా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చండి. నేను అందుకే అన్ని రకాలుగా చేశాను. ఇవ్వండి ఇలా రకరకాల షేపులతో చేసుకోవచ్చు. వీటిని ఇంకా ఆరబెట్టేసుకోవటమేనండి. ఇంకా మాఘమాసం వస్తుంది కదా, ఇంకా పూజలు స్టార్ట్ అయిపోతాయి మనకి. అందుకనే కొంచెం చేసేసి పెట్టుకుందామని చెప్పి తీసుకు. ఇంకా ఈ గోమయంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏదన్నా మనకు దెబ్బ తగిలినప్పుడు కానీ ఏదన్నా పుండు లాంటివి అట్లా వచ్చినప్పుడు ఇదే పూసేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఇవిగోండి రెడీ అయిపోయినాయి. గోమయంతో తయారు చేసిన ధూప్ స్టిక్స్, ధూప్ కోన్స్ మరియు వివిధ రకాలైనవి ప్రమిదలు లాంటివి ఇవేను. నాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకొని కొంచెం కొంచెం చేసుకుంటానండి. ఎలా ఉన్నాయండి? ఇవి ఆరబెట్టేస్తే ఇంకా నీట్గా వచ్చేస్తాయండి. ప్లేట్కి కూడా ఏమీ రాయవసరం లేదు. వీడియో ఎలా ఉందండి?